ఇలియానా ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసిన స్టార్ హీరోయిన్. 2006లో దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మహేష్ బాబు సరసన పోకిరిలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత జల్సా, కిక్, జులై వంటి వరుస హిట్ చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తక్కువ కాలంలోనే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి అగ్ర హీరోలతో నటించి దశాబ్దం పాటు పరిశ్రమలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ లో బార్ బార్ దేఖో, దోర్ దో ప్యార్, పగలేట్ వంటి సినిమాల్లో నటించి అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు పొందింది. మంచి డిమాండ్ లో ఉన్న సమయంలోనే ఇలియానా అకస్మాత్తుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు దూరమైంది. దీనిపై చాలా కాలంగా పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఓ నిర్మాత ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఆ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఓ తమిళ నిర్మాత నుంచి ఇలియానా 40 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుని ఆ సినిమాకు డేట్స్ ఇవ్వకపోవడం, డబ్బు తిరిగి చెల్లించకపోవడం వల్ల నిర్మాతల సంఘం ఆమెపై నిషేధం విధించినట్టు చెప్పుకొచ్చారు. నిర్మాతల సంఘం లాగ్ షీట్లను పరిశీలించగా అడ్వాన్స్ తీసుకున్న కాలంలోనే ఆమె వేరే చిత్రంలో నటించినట్టు తేలిందని తెలిపారు. ఇక నిబంధనల ప్రకారం అడ్వాన్స్ తీసుకున్నాక సినిమా చేయాలి, లేదా ప్రాజెక్టు మొదలు కాకపోతే డబ్బు తిరిగి ఇవ్వాలని అన్నారు. ఈ నిబంధన ఉల్లంఘన కారణంగానే ఇలియానాపై టాలీవుడ్ లో, కోలీవుడ్ లో నిషేధం విధించారని ఆ నిర్మాత వెల్లడించారు. ఆ సమయంలో ఆమె హీరో విజయ్ తో స్నేహితుడు సినిమాలో నటిస్తుండగా అదే ఆమె చివరి తమిళ చిత్రంగా నిలిచిందే. ఈ నిషేధం తర్వాత 2012 నుంచి దాదాపు 6 ఏళ్ల పాటు ఇలియానా తెలుగు, తమిళ చిత్రాల్లో కనిపించలేదు. ఇక 2018లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ఆమె మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భామ వ్యక్తిగత జీవితానికి వస్తే ఇలియానా 2014లో భారత పౌరసత్వాన్ని వదిలి పోర్చుగల్ పౌరసత్వాన్ని స్వీకరించింది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న అమెరికా నటుడు మైఖేల్ డోనల్ ను 2023లో రహస్యంగా వివాహం చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో ఆమె తొలి కుమారుడికి జన్మనిచ్చింది. అతడికి కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అప్పటి వరకు తన వివాహాన్ని గోప్యంగా ఉంచడంతో ఆమె భర్త ఎవరన్న దానిపై కూడా పెద్ద చర్చ నడిచింది. ఇటీవలే ఇలియానా రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చినట్టు సమాచారం. ఇక రెండో బిడ్డకు కియాను రఫీ డోలన్ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తిగా కుటుంబ జీవితానికి సమయం కేటాయిస్తూ ఆనందంగా గడుపుతోంది. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యామిలీ మూమెంట్స్ ను షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవుతోంది ఈ భామ. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ కే పరిమితమయ్యే ఆలోచనలో ఉందని, సరైన కథ దొరికితే మాత్రమే తిరిగి నటించాలనే భావనలో ఉన్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇలియానా ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసిన స్టార్ హీరోయిన్. 2006లో దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మహేష్ బాబు సరసన పోకిరిలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత జల్సా, కిక్, జులై వంటి వరుస హిట్ చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తక్కువ కాలంలోనే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి అగ్ర హీరోలతో నటించి దశాబ్దం పాటు పరిశ్రమలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ లో బార్ బార్ దేఖో, దోర్ దో ప్యార్, పగలేట్ వంటి సినిమాల్లో నటించి అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు పొందింది. మంచి డిమాండ్ లో ఉన్న సమయంలోనే ఇలియానా అకస్మాత్తుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు దూరమైంది. దీనిపై చాలా కాలంగా పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఓ నిర్మాత ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఆ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఓ తమిళ నిర్మాత నుంచి ఇలియానా 40 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుని ఆ సినిమాకు డేట్స్ ఇవ్వకపోవడం, డబ్బు తిరిగి చెల్లించకపోవడం వల్ల నిర్మాతల సంఘం ఆమెపై నిషేధం విధించినట్టు చెప్పుకొచ్చారు. నిర్మాతల సంఘం లాగ్ షీట్లను పరిశీలించగా అడ్వాన్స్ తీసుకున్న కాలంలోనే ఆమె వేరే చిత్రంలో నటించినట్టు తేలిందని తెలిపారు. ఇక నిబంధనల ప్రకారం అడ్వాన్స్ తీసుకున్నాక సినిమా చేయాలి, లేదా ప్రాజెక్టు మొదలు కాకపోతే డబ్బు తిరిగి ఇవ్వాలని అన్నారు. ఈ నిబంధన ఉల్లంఘన కారణంగానే ఇలియానాపై టాలీవుడ్ లో, కోలీవుడ్ లో నిషేధం విధించారని ఆ నిర్మాత వెల్లడించారు. ఆ సమయంలో ఆమె హీరో విజయ్ తో స్నేహితుడు సినిమాలో నటిస్తుండగా అదే ఆమె చివరి తమిళ చిత్రంగా నిలిచిందే. ఈ నిషేధం తర్వాత 2012 నుంచి దాదాపు 6 ఏళ్ల పాటు ఇలియానా తెలుగు, తమిళ చిత్రాల్లో కనిపించలేదు. ఇక 2018లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ఆమె మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భామ వ్యక్తిగత జీవితానికి వస్తే ఇలియానా 2014లో భారత పౌరసత్వాన్ని వదిలి పోర్చుగల్ పౌరసత్వాన్ని స్వీకరించింది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న అమెరికా నటుడు మైఖేల్ డోనల్ ను 2023లో రహస్యంగా వివాహం చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో ఆమె తొలి కుమారుడికి జన్మనిచ్చింది. అతడికి కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అప్పటి వరకు తన వివాహాన్ని గోప్యంగా ఉంచడంతో ఆమె భర్త ఎవరన్న దానిపై కూడా
పెద్ద చర్చ నడిచింది. ఇటీవలే ఇలియానా రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చినట్టు సమాచారం. ఇక రెండో బిడ్డకు కియాను రఫీ డోలన్ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తిగా కుటుంబ జీవితానికి సమయం కేటాయిస్తూ ఆనందంగా గడుపుతోంది. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యామిలీ మూమెంట్స్ ను షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవుతోంది ఈ భామ. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ కే పరిమితమయ్యే ఆలోచనలో ఉందని, సరైన కథ దొరికితే మాత్రమే తిరిగి నటించాలనే భావనలో ఉన్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇలియానా ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసిన స్టార్ హీరోయిన్. 2006లో దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మహేష్ బాబు సరసన పోకిరిలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత జల్సా, కిక్, జులై వంటి వరుస హిట్ చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తక్కువ కాలంలోనే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి అగ్ర హీరోలతో నటించి దశాబ్దం పాటు పరిశ్రమలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ లో బార్ బార్ దేఖో, దోర్ దో ప్యార్, పగలేట్ వంటి సినిమాల్లో నటించి అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు పొందింది. మంచి డిమాండ్ లో ఉన్న సమయంలోనే ఇలియానా అకస్మాత్తుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు దూరమైంది. దీనిపై చాలా కాలంగా పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఓ నిర్మాత ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఆ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఓ తమిళ నిర్మాత నుంచి ఇలియానా 40 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుని ఆ సినిమాకు డేట్స్ ఇవ్వకపోవడం, డబ్బు తిరిగి చెల్లించకపోవడం వల్ల నిర్మాతల సంఘం ఆమెపై నిషేధం విధించినట్టు చెప్పుకొచ్చారు. నిర్మాతల సంఘం లాగ్ షీట్లను పరిశీలించగా అడ్వాన్స్ తీసుకున్న కాలంలోనే ఆమె వేరే చిత్రంలో నటించినట్టు తేలిందని తెలిపారు. ఇక నిబంధనల ప్రకారం అడ్వాన్స్ తీసుకున్నాక సినిమా చేయాలి, లేదా ప్రాజెక్టు మొదలు కాకపోతే డబ్బు తిరిగి ఇవ్వాలని అన్నారు. ఈ నిబంధన ఉల్లంఘన కారణంగానే ఇలియానాపై టాలీవుడ్ లో, కోలీవుడ్ లో నిషేధం విధించారని ఆ నిర్మాత వెల్లడించారు. ఆ సమయంలో ఆమె హీరో విజయ్ తో స్నేహితుడు సినిమాలో నటిస్తుండగా అదే ఆమె చివరి తమిళ చిత్రంగా నిలిచిందే. ఈ నిషేధం తర్వాత 2012 నుంచి దాదాపు 6 ఏళ్ల పాటు ఇలియానా తెలుగు, తమిళ చిత్రాల్లో కనిపించలేదు. ఇక 2018లో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ఆమె మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భామ వ్యక్తిగత జీవితానికి వస్తే ఇలియానా 2014లో భారత పౌరసత్వాన్ని వదిలి పోర్చుగల్ పౌరసత్వాన్ని స్వీకరించింది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న అమెరికా నటుడు మైఖేల్ డోనల్ ను 2023లో రహస్యంగా వివాహం చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో ఆమె తొలి కుమారుడికి జన్మనిచ్చింది. అతడికి కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అప్పటి వరకు తన వివాహాన్ని గోప్యంగా ఉంచడంతో ఆమె భర్త ఎవరన్న దానిపై కూడా పెద్ద చర్చ నడిచింది. ఇటీవలే ఇలియానా రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చినట్టు సమాచారం. ఇక రెండో బిడ్డకు కియాను రఫీ డోలన్ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తిగా కుటుంబ జీవితానికి సమయం కేటాయిస్తూ ఆనందంగా గడుపుతోంది. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యామిలీ మూమెంట్స్ ను షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవుతోంది ఈ భామ. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ కే పరిమితమయ్యే ఆలోచనలో ఉందని, సరైన కథ దొరికితే మాత్రమే తిరిగి నటించాలనే భావనలో ఉన్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.